ఇప్పుడు చెప్పు ప్రవీణ్, ఇది ఎక్కడున్నామంటే హరిపురంలో. ఒకసారి రౌండ్ తిప్పి చూపి, ఎంత బాగుంది ఈ లొకేషన్. ఈ లొకేషన్ ఎందుకు ఎంత బాగుందంటే చూసుకునే మనిషి లేడు ఇక్కడ. అవును, మీరు రెగ్యులర్గా మనిషి రాగానే నాశనం అయిపోతుంది. నిన్న ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వచ్చి ఒక పెద్ద ఆయనతో ఉన్నప్పుడు ఒక మాట అంటే ఆయన నోట్స్లో రాసుకున్నాడు. అది ఇది బాగుంది, దీని గురించి ఆలోచించి. ఏవేవి మనిషి తయారు చేసిండో అవి బాగుండాలంటే మనిషి ఉండాలి, ఏవేవి మనిషి తయారు చేయలేదో అవి బాగుండాలంటే మనిషి ఉండకూడదు అని చెప్పి. ప్రకృతి నియమం. అంటే మనిషి చేసింది బాగుండాలంటే మనిషి పక్కన ఉండాలి. అది ఫ్యాన్ కానీ, మిషన్ కానీ, కంప్యూటర్ కానీ, ఇల్లు కానీ. సో మనిషి సృష్టించింది మనిషి స్పర్శతోనే బాగుంటుంది. ఓకే, మనిషి సృష్టించనిది మనిషి ఉంటే నాశనం అవుతుంది. అదే నాకు బాగా నచ్చింది. ఆ మస్నూఫ్కు ఒక స్టేట్మెంట్ ఉంది కదా, నేను అడవి పెంచుదాం అనుకుంటుంది, ఏం చేయాలంటే ఎక్కడ పెంచాలనుకుంటున్నావు అక్కడ నువ్వు ఎప్పుడు పోకనడు. మీరు రెగ్యులర్ ఒక మాట అంటారన్న, మనిషి ప్రయత్నం అడవిని పార్కు చేయాలనుకుంటుండు. అవును, పార్క్ ఏమనుకుంటుంది, వాడు వెళ్ళిపోతే అది అడవి వేద్దామని చూస్తుంది. నిజమే కదా. అంటే నేను స్వయంగా చూసినది. నేను ఒక చిన్న తోట లాంటిది, అంటే ఒక 10 గజాల ప్లేస్లో పెంచే ప్రయత్నం చేస్తుంటే నేను ఎంత అటెన్షన్ పే చేసినా అసలు సరిగా పూలు వచ్చేవి కాదు, ఏం వచ్చేవి కాదు. ఒకసారి నేను అనుకోకుండా ఒక 1 month ఎటు వెళ్ళిపోయినా, వచ్చేసరికి నేను నాటిన విత్తనాలు, ఆ కాకర తీగలు, ఆ పూలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అసలు నేను లేను, అసలు చూసుకునేవాడే లేడు, నా అనేవాడు లేడు. ఎంత బ్యూటిఫుల్గా అది ఫ్లరిష్ అంటే అంత బాగా ఫ్లరిష్. ప్రకృతి మనిషే దరిద్రపు ఉండవాడుకో అసలు మొత్తం నాశనం చేసేది. అసలు ఈ భూమి మీద నుంచి వాడు ఒక్కడ నిష్క్రమిస్తే ఎంత బాగుంటుందో అసలు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పటి వరకు మనిషి 100-200 సంవత్సరాల్లో ఎంత నాశనం చేసిండో అది విదిన్ 5 months 6 months మొత్తం రిటర్న్ అయిపోతుంది, రికవర్ అయ్యింది. అంత ఫోర్స్ ఇది. మనం దాన్ని పని చేయనిస్తలేదు. కాలు కాదు సార్, కాలు చేయని కాదు, మానవుని కన్నే అది మొత్తం దాన్ని స్మార్ట్ చేసి అదే వాడికి నచ్చినట్టు మార్చుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణమూర్తి ఫిలాసఫీ అంతా నీకు నచ్చింది నచ్చలేదు వదిలే బాబు, ఊరికి అట్లా ఉండు అన్న. ఇప్పుడు మీరు అష్టవక్ర మహాగీత టాక్ చేస్తున్నారు కదా, అష్టవక్ర మహాగీత అయినా ముందు నుంచి చేసిన టాక్లో అయినా మీరు చెప్పాలనుకున్నది ఓవరాల్గా ఒకటే ఒక విషయం అన్న. ఒక మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఏం చేస్తే ఆనందంగా ఉంటారు అనేది చెప్తున్నారు. మళ్ళీ అంటే తక్కువ మాటల్లో చెప్పాలనుకుంటే అది ఎట్లా చెప్తారు? ఏం చేయకూడదు యాక్చువల్గా. అంటే ఇక్కడ చేయడం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి ఆ పనిని పూర్తి చేయడానికి చేయడము, ఒకటి ఆ పనిని కొనసాగించడానికి చేయడం. 2 వేరే వేరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ పెడుతున్నా, రెనాల్డ్స్ లేకపోతే ఏంది రేమాండ్స్. వాళ్ళు చేసింది జీవితకాలం కొనసాగించడానికి, ఇట్ కంటిన్యూస్. ఇంకా అది ఎండ్ కాదు. ఇంకా అది అటువంటి దాంట్లో ఎప్పుడు మనం ఎంటర్ అయినాం అనుకో నీకు ఆనందం ఉండదు. ఏదైనా చెయ్యి అత్యంత త్వరగా ఎండ్ అవ్వాలి, ఏ పనైనా. అక్కడ నీ ఆనందానికి ఒక చిన్న ఒరిజినేషన్ వస్తుంది. అంటే అది మొదలయ్యి ఎండ్ అవుతున్నట్టు తెలియాలి నీకు. ఒకవేళ చేయవలసి వస్తే మరి ఇప్పుడు మీరు పెయింటింగ్ చేస్తున్నారు, అది తొందర ఎండ్ అయిపోవాలి పెయింటింగ్. మీరు అనుకున్న పని అంటే ఇప్పుడు నువ్వు ఒక పెయింటింగ్ మొదలు పెట్టినావు, అది వేస్తూ పోక కొన్ని నెలలు అదే బరువు అవుతుంది. అంటే ఆ పెయింటింగ్ కంప్లీట్ ఇంకో పెయింటింగ్ స్టార్ట్ చేస్తే పని అయిపోయింది, ఇంకో కొత్త పని స్టార్ట్. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడు, ఎంత బాగుంది. ఫిలసాఫికల్ కాదు, ప్రాక్టికల్ నా అనుభవం ఇది. మీరు 2 పుస్తకాలు రాశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఇది. అది రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో అడిగారు. నేను ఎప్పుడు ఒక అక్షరం రాస్తున్నాను, నేను పుస్తకాలు ఎప్పుడు రాయలేదు. ఇప్పుడు ఈ అప్రోచ్ నీకు అలసట ఎక్కడిది? తద్వారా ఎప్పటికప్పుడు అన్ఫినిష్డ్ వర్క్ అంటూ లేనే లేదు. బికాజ్ ఒక అక్షరం ఎప్పుడు సంపూర్ణంగానే ఉంటుంది. అక్షరం ఒక్కటి, ఇప్పుడు ఓం ఉంది, దానికి అది సంపూర్ణంగా ఉంది, శ్రీ అనేది దానికి సంపూర్ణంగా ఉంది. సో అట్లా నువ్వు ఏ అక్షరమైనా దానికి అది పరిపూర్ణం కదా. సో నువ్వు అక్షరాలన్నీ కలిపి అవి పదాలు తయారు చేసి వాటిని వాక్య నిర్మాణాలు చేసి పారాగ్రాఫ్స్ రాసి చాప్టర్స్ రాసి ఇదంతా అయిపోయిందంటే ఇక్కడ మధ్యలో అయిపోతే అన్ఫినిష్డ్ వర్క్ అంటావు. అసలు నా జీవితంలో ఈ క్షణం వరకు అన్ఫినిష్డ్ వర్కే లేదు. ఇప్పుడు ఏదైనా కంప్లీట్ అవుతుంది, దేనికి అదే ఫినిష్ ఉంది, అట్లా చూస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసే వాళ్ళకి నా పెయింటింగ్స్ అన్ఫినిష్డ్ అనిపించచ్చు, నాకు అది 100% ఫినిష్డ్ వర్క్. ఏదైనా సంపూర్ణంగా ఎప్పటికప్పుడు సంపూర్ణంగా ఉంది. ప్రకృతిలో ప్రపంచంలో
ఇంపర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ వరకు జర్నీ చేస్తున్నాడు మనిషి. అవును. ప్రకృతిలో పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్కి జర్నీ ఉంది. నోట్స్ ఆఫ్ మిషన్లో ఒకటి ఉంటుంది, నిన్నటి మొగ్గ పర్ఫెక్టే, ఈరోజు ఫ్లవరు పర్ఫెక్టే. అన్న ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న అన్న, ఒక మనిషి ఏం పని చేస్తలేడు అన్న, ఊరికే తింటాను పడుకుంటాను, పర్ఫెక్షన్ స్థితిలో ఉన్నట్టేనా? అతనికి సంశయం ఉండకూడదు, ఏ రోజు తను తాను బ్లేమ్ చేసుకోవద్దు. ఎప్పుడు ఒక 20 ఏళ్ల తర్వాత అనవసరంగా నేను వృధా చేసుకున్నా. ఇప్పుడు రీసెంట్ గా ఆర్నారాయణ మూర్తి, నేను అసలు ఏదో ఆవేశానికి పోయి పెళ్లి చేసుకోవాలి కానీ ఇప్పుడు అనిపిస్తుంది చేసుకుంటే బాగుంది, ఇట్లా అనిపించకూడదు ఎప్పుడు. అంటే అతడు సంశయానికి వచ్చిండు అంటే నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకోబడ్డది. అతనికి సంశయం లేకుండా లైఫ్ మొత్తం జర్నీ చేసి ఆ ఎండ్ స్టేజ్ లో కూడా అదే నిర్ణయం మీద ఉంటే వాడి పూలు వాడి చేతులు పెట్టి పళ్ళు పెట్టి కాలు మొక్కు వచ్చేయచ్చు వాడు, అంతే. వాడు మామూలుడు కాదు. ఇంకా అతను కనుక జీవితంలో ఒక్కసారి కూడా రిగ్రెట్ అవ్వలేదు అనుకో, వాడు మహాపురుషుడే. ఇంకా నిరంతరం ఆనందంలో ఇంకా వాడు ఉన్నాడు, వాడు అయిపోయింది. ఇంకా అంటే అన్న ఇప్పుడు ఆయన లాస్ట్ గా స్టేట్మెంట్ చెప్పిండంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో కూడా ఆయనకి ఏదో ఒక తాడు తిరుగుతుంది అన్నట్టే కదా. హఠాత్తుగా అనిపించింది వ్యాక్యూమ్. ఇప్పుడు నువ్వు యవ్వనంలో ఎగిరి దుంకుతున్నప్పుడు నాకు ఎవరు వద్దనిపించింది, ఇప్పుడు మెల్లమెల్లగా బాడీ శక్తి విహీనత వస్తున్న కొద్దీ ఎవరైనా సహాయం ఉంటే బాగుండని థాట్ వచ్చింది, అందుకని బాగుండు అనిపిస్తుంది. సో నీకు ఒక టైంలో ఒకలా అనిపిస్తుంది, యవ్వనంలో అందరు విర్రవీగుతారు, ఒక టైం వస్తుంది మళ్ళీ ఫ్రెండ్షిప్ కోసము, మళ్ళీ డబ్బు కోసము, మళ్ళీ ఆరోగ్యం కోసం తాపత్రయం స్టార్ట్ అవుతుంది. నిజమైన అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అంటే అది ఎవరు కాదు ఇంకా. సో నిజమైన అవగాహన ప్రగతికి అతీతంగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది, ప్రగతికి అతీతంగా ఉంటుంది. అది ఫుల్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కానీ దాంట్లో ఫ్లక్చువేషన్స్ ఉండవు. కానీ మరి ప్రపంచం దృష్టిలో ప్రగతి ఉంటేనే సక్సెస్ మనం డిస్కస్ చేసే ప్రపంచం దృష్టి కానే కాదు. ఇప్పుడు రమణ మహర్షి తనకు 22 ఏళ్ల వయసులో ఎలాంటి మానసిక స్థితి కలిగి ఉన్నాడో మరణించే వరకు అట్లే ఉన్నాడు. దాంట్లో ఏ మార్పు లేదు అసలు. ఇప్పుడు ఉళ్ళదు నార్పదు అని ఒక బుక్ ఉంది, ఉన్నది నలభది అని, దీంట్లో ఉందేమో లేదు, ఇప్పుడు చదువుతున్నా, నాకు ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. అందులో రమణ మహర్షిని ఒక ఆయన అడిగాడు, స్వామి రామయ్య అని, మీరు ఇప్పుడు రకరకాల శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఉన్నాయి, వీటిని ఆధారం చేసుకుని ఆత్మజ్ఞానం అర్థం చేసుకోవాలంటే తెలుగు ఉండాలి, చదవాలి, సంస్కృతం రావాలి, ఇవన్నీ ఒక సాదాసీదా మనిషి ఎట్లా అర్థం చేసుకుంటాడు? అట్లాంటి వాడికి ఏమైనా చెప్పండి స్వామి అంటే, సరే అని ఒక 40 సూత్రాలు చెప్పాడు అనమాట రమణ మహర్షి. అవి అత్యంత తేలికైన పరిభాషలో ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. 100% అష్టావక్ర గీత సారం. అది కూడా అసలు అంతకుమించి లేదు, ఇంకా అల్టిమేట్ అది సామాన్య. ఇప్పుడు ఒక్కటే స్టేట్మెంట్ చూడు, ఇప్పుడు దీన్ని నువ్వు గోడ మీద రాసుకో, దీన్నే విచారణ చేయి, సంవత్సరం పట్టదు, 2 ఏళ్ళు పట్టదు. నీకు అన్యముగా వేరే ఉందని నువ్వు అనుకుంటున్నావా, తద్వారా బాధ తప్పదు, తద్వారా నువ్వు ఏడవక తప్పదు, నీకు కుళ్ళుకోక తప్పదు. అన్యముగా అంటే నీకు వేరుగా, మనకు వేరుగా, నీకు వేరుగా. ఇప్పుడు ఇది ఉంది, ఈయన నాకు వేరుగా ఉన్నాడు కదా, ఓకే, అన్ని మనమే అనుకోవాలి అని అంటే నీకు వేరుగా ఒకటి ఉందని నువ్వు అనుకున్నంత కాలం నీకు బాధ తప్పదు. అంటే మీరు అనేది అన్ని నాలో భాగమని అనుకోని వ్యవస్థ. అనుకోవడం వేరు, ఆ అనుకున్నది జీవితకాలం ఉందంటే అది అనుకోవడం కాదు, జస్ట్ తెలియడం ఏదో. ఓకే, అంటే అనుకోవడం కాస్త తెలియడం అయ్యి అది ఆచరణలోకి దిగింది. అంటే ఇప్పుడు నేను నీలో భాగం అంటే అర్థం తెలుసా? ఇప్పుడు నువ్వు నాలో భాగం అంటే నాకు నేను ఎలా చూసుకుంటున్నానో చేసుకుంటున్నానో నీకైనప్పుడు అలాగే చేయాలి. నన్ను అలా నీకు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వస్తే ఎట్లా చూసుకుంటావు, అంతే అట్లే చూసుకుంటే నువ్వు నాలో భాగం. అంటే ఇప్పుడు నాకు చెప్పుకున్నప్పుడు నేను ఎవరికి గొప్పలు చెప్పుకోవట్లేదు, నా శరీరాన్ని నుంచి నేను ఏమి ఆశిస్తలేను, నిమిత్తం మాత్రం నిష్కామకర్మనే చేస్తున్నా. ఇప్పుడు దీనికి సబ్బు రుద్దుతున్నా, మళ్ళీ శరీరం నుంచి నేనేం ఆశిస్తలేను కదా. ఓకే, కంప్లీట్ నిష్కామకర్మనే ఉంది శరీరం పట్ల, అందరి పట్ల ఉండాలి. మనం ఎప్పుడు శరీరానికి డిమాండ్ కూడా పెట్టలే, నువ్వు నేను రేపు టీ పెట్టుకుంటే మంచిగా పట్టుకోవాలి చూడు అని మనం చేయని ఎప్పుడు అన్నాం. లేదా ఏదైనా చేజారి పడితే దీనికి నీ ఇంటికి నీకు వాత పెడతా పయ్యా అనం కదా మనం. మళ్ళీ ఒక్కసారి చెప్పారన్నా, మనకు అన్యాయంగా నీకు వేరుగా ఇంకొకటి ఉంది అని నువ్వు అనుకున్నావా, నువ్వు ఖచ్చితంగా బాధపడతావు లైఫ్. ఇప్పుడు ఈ చిన్న స్టేట్మెంట్ చాలు జీవితంలో, రకరకాల గ్రంథాలు అక్కర్లే. నీకు అన్యముగా ఉంది, అన్యం అంటే వేరే అని, సో నీకు వేరుగా మరొకటి ఉంది అని నువ్వు అనుకున్నావా, దెన్ యు ఆర్ డూమ్డ్. నీకు అంటే ఇప్పుడు ఇది పూర్తి ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయికి సంబంధించిన స్టేట్మెంట్ ఇది. వేరే ఉన్నడా, నేను కూడా ఉంది. వేరే వాడు నీవు ఉన్నప్పుడు పోలిక ఉంది.
నువ్వు వాడు ఒకటి కాదని తెలుస్తుంది. ఆ వేరే వాడు ఎవడో ప్రపంచంలో వేరే అంటే అందరని కాదు, నీవు నీ మనసులో క్రియేట్ చేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఫ్రెండ్, లేకపోతే నీ కొలీగు, లేకపోతే నీ బామ్మర్ది, ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని చూస్తే నీ లైఫ్ అంతా నడుస్తుంటది. ఇప్పుడు నేను ఏదో ప్రూవ్ చేయాలని చెప్తావు, మొరాకోలో లేకపోతే లెబనాన్లో ఉన్న ప్రజలకు ఏం ప్రూవ్? ఇప్పుడు నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావు, కారు తీసుకున్నావు, నువ్వు చూపించాలనుకుంటే ఎవడు కుళ్ళుకుంటాడో వాడికి చూపించాలని తాపత్రయపడుతుంటావు తప్ప నువ్వు ఎవరికో ప్రపంచంలో ఉన్న ప్రజలకు చూపించాలనుకో. ఎవరైతే ఫేస్బుక్ లో పోస్ట్ పెడతారో వాడి మైండ్లో 2-3 ఉంటారు, వాళ్ళు చూస్తే చాలు, అంతే. మిగతా వాళ్ళు చూడని చూడకపోని ఇట్ డజంట్ మ్యాటర్. సో ఈ వేరే వాడు ఉన్నంత వరకు నీకు స్ట్రగుల్ ఉంటుంది అన్నట్టు. మన అవసరాల కోసం తీర్చుకున్నప్పుడు మనకు ఆనందం, ఎవడికో చూపించాలన్నప్పుడు దుఃఖమే. ఇప్పుడు రమణ మహర్షి నేనెవరు అన్నాడు కదా, దాని యొక్క రహస్యం అంతా ఇక్కడే ఉంది. ఇప్పుడు నీవు ఉంటే నేనున్నా అంటే వేరే వాడు ఉంటే నీవు ఉన్నావు కదా, ఇది అబద్ధపు నేను అంటున్నాడు. ఓకే, ఇప్పుడు వేరే వాడు పడిపోతే ఈ ప్రాపంచికమైన నేను పడిపోయింది, అప్పుడు నిజమైన నేను మిగిలింది. ఆ నేనంటే ఎవరంటే అంతా నేను అంటున్నావు అక్కడ. ప్రాపంచికంగా నేనంటే నువ్వనే ఐలాండ్, ఆమె వేరే నేను వేరే, నీ టైం వస్తే నీ కొడుకు కూడా వేరేనే అక్కడ. కానీ ప్రాపంచికమైన నేను అనేది ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణం వేరే అనే థాట్ ఉండటం, ఇదంతా ఐడెంటిటీ. ఆ వేరు అనేది పడిపోయింది అనుకో, ఈ ఫాల్స్ ఐడెంటిటీ పడిపోతుంది. అప్పుడు నిజమైన నేను మిగులుతుంది. ఆ నేను అంటే అంతా అని, ఆ నేను అంటే ఉంది అని, ఆ నేను అంటే ప్రకృతి అని. అప్పుడు నేను అనే ఒక మాట భగవాన్ రమణ మహర్షి వాడిన, కృష్ణుడు వాడిన, అంతా అనే ఉద్దేశంతోనే వాడుతున్నారు. నేనే నీ యందు ఉన్నాను అన్నాడు అనుకో, దాని అర్థము అంతా మన యందు ఉందని, అంటే నువ్వు సపరేట్గా లేవని. సో నిన్నెవరో అన్నారు, ఇప్పుడు ఆడమ్మగా సమానమైనప్పుడు మరి రామ సీతలు అన్నారు కదా, సీతారాములు ఎట్లా అంటారు అన్నాడు ఒక ఆయన. నేనన్నా సీత వేరే రాముడు వేరే, కలిపి చదివినప్పుడు ఇద్దరు ఒకటే అన్న భావనలో నువ్వు తీసుకోవాలి. అప్పుడు ఇద్దరు మనుషులు లేరు అక్కడ, సీతారాములు ఒకటిగా చూడాలి. సో ఏకాత్మ భావన వచ్చిన తర్వాత వేరేది పడిపోతుంది. సో సీతారాములు ఒకటే, ఇంకా అన్యము లేదు ఇంక అక్కడ. నీ మైండ్లో రాముడు సీత వేరుంది కాబట్టి నువ్వు పురుష పక్షపాతం అయితే పురుషుని ఫస్ట్ పెట్టాలి, స్త్రీని తర్వాత పెట్టాలి, స్త్రీ పక్షపాతం అయితే ఇది మన స్త్రీని సన్మానించే దేశం. అసలు రెండు ఒక్కటైనప్పుడు, ఉన్నది ఒకటే అయినప్పుడు ఇంకా ప్రత్యేకత ఏమీ లేదు. సో లాజికల్ కంక్లూజన్ ఏంది, మనం ప్రపంచం నుంచి పారిపోక్కర్లేబ్బా, మన మనసులో ఉన్న ప్రపంచాన్ని తీసి కింద పెట్టాలంతే, అంతే అంతే. ఎట్లయితే దేవాలయం ఖాళీ ఉంటుందో గర్భగుడి, నీ మనసు ఖాళీ పెట్టుకో. ఖాళీ చేశారు, ఖాళీ అవుతుంది. ఇది ఇంకొకటి, నాకు నిన్న వైజాగ్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది. మొట్టమొదటిసారి నా మనసులో ఏ బరువు లేనట్టు నేను అనుభూతి చెందుతున్నా అని చెప్పి ఫోన్ పెట్టింది. ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అంటే ఒక్క థాట్ బాధించేది లేదు, కళ్ళు చూస్తున్నాయి, చేతులు ఏదో పని చేస్తున్నాయి, నోరు మాట్లాడుతుంది, బట్ స్టిల్ అందులో ఏ బరువు లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, పగ లేదు, కుట్ర లేదు, ఆలోచన లేదు, వేరే వాళ్ళు మన సమక్షం లేకపోతే బాధపడేది లేదు, నువ్వు చెప్పాలనుకున్నది లేదు, ఎవరైనా చెప్తుంటే వద్దనేది లేదు. జస్ట్ ఒక ప్రవాహ స్థితి ఉంది అన్నట్టు. అంటే నువ్వు దేన్ని అడ్డుకోవట్లేదు, చిన్న ప్రవాహంలో ఉన్నావు. ఏది ఎలా జరుగుతున్నా మనం చూస్తూ ఉంటాం, అసలు అల్టిమేట్ స్టేట్ అబ్బా చూడడం అనేది. అది ఇప్పుడే యవ్వనంలో అలవరుచుకొని అట్లీస్ట్ ఒక 3-4 డేస్ జనన మరణాలతో సహా, నీ శరీరానికి వచ్చే రోగం నొప్పుతో సహా చూడగలిగితే యు ఆర్ అవుట్ ఆఫ్ మిలియన్ థింగ్స్. ఒక్కసారి కనుక చూడగలిగితే వన్ టైం. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఈతతో పోల్చినందుకే, ఈత నేర్చుకొని పెట్టుకో, ఊరికే నీళ్ళలో దుంక, టైం ఒకసారి వస్తే మళ్ళీ దుంకి వెళ్ళిపోవచ్చు. సాక్షి కూడా ఈ భవసాగరాన్ని దాటించి ఒక అద్భుతమైన నావాది. ఇది ఒక్కసారి అలవాటు చేసుకున్నాం అనుకో, వన్ టైం. అంటే ఒకటి పగిలితే చూసినావు, ఒకటి మరణిస్తే చూసినావు, ఒక ప్రశంస వస్తే చూసినావు, హఠాత్తుగా ఏదో జరిగితే చూసినావు, లైట్ వస్తే చూసినావు, లైట్ పోస్తే చూసినావు, నీ చుట్టూ అందరుంటే చూసినావు, ఎవ్వరు లేకపోయినా చూసినావు, నీ గౌరవం ఉన్న చూసినావు, నీ గౌరవం లేకపోయినా చూసినావు, నీ మనసులో ఏ మార్పు లేదని ఒక్కసారి తెలిసింది నీకు అసలు. సో ఈ సాక్షి భావన 2 తరహాలు ఉంది. కొందరు మూఢతగా అర్థం చేసుకుంటారు, అంటే వాడు మనసుని డెడ్ చేస్తున్నాడు. ఓకే, అట్లా చేయకూడదు. మనసును సజీవంగానే ఉంచాలి, సంవేదనశీలత ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనసు ఎక్కడ అటు ఇటు చూడకుండా ప్రశాంతంగా ఉండాలి.
ఇప్పుడు ఒక మరణించే మనిషి కూడా సాక్షిగా ఉన్నట్టే, వాడికి ఏం పట్టదు. అవును. వాడిని లేపు నిలబెట్టు, వాడు సస్తే చూస్తాడు అట్లుండొద్దు అన్న. అంటే మనము ఆ నిమిషంలో చూసిన ఒక విషయము అది ఏదైనా కావచ్చు, మళ్ళీ దాని గురించి ఆలోచన వస్తలేదు అంటే అది సాక్షిగా చూసినట్టు, అంతే కదన్న? అంతే. ఆలోచన సాక్షిగా ఒకవేళ నీ మనస్సు ఆ స్థితిని పొందితే, అంటే నేను ఈ మధ్యన అనుకుంటున్నా అది కరెక్టేనా మాట్లాడింది? కరెక్టే. అంటే అది అవమానం కావచ్చు, పొగడత కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు నీ గతానికి సంబంధించిన ఏది అసలు వర్తమానంలో చొరబడదయా? చొరబడతలేదు అంటే ఆ విషయాన్ని నువ్వు సాక్షిగా చూసినట్టు, అంతే కదా? అబ్సల్యూట్లీ. అదే అన్న. అసలు నీ జీవితం వర్తమానంతో నిండిపోతుంది అంతే. అంతే. ఇప్పుడు చిన్న ప్రశంస ఏమన్నా వస్తుంది అన్న అంటే ఆ నిమిషానికి ఎంతో కొంత సంతోషం అవుతుంది కదా. దేన్ని ప్రశంసిస్తున్నారో తెలుసుకో. రమణాని మహర్షి అంటాడు, నేను అదే అడుగుతున్నా. అంటే ప్రశంసించబడే ఏది ప్రశంసించబడుతుంది? ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఎగ్జామ్ రాసినావు, ఆ చేయిని ప్రశంసిస్తున్నారా, లేకపోతే ఆ రాసిన పిన్నును ప్రశంసిస్తున్నారా, లేకపోతే ఆ రోజు ఆ ఎగ్జామినర్ హాల్లో ఉన్నవాడు ఎవడో, లేదా మంచి వాతావరణం వల్ల నీకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి అది ప్రశంసించబడుతుందా, లేకపోతే ఇదంతా గుర్తుపెట్టుకున్న మైండ్ ప్రశంసించబడుతుందా, లేకపోతే సర్వం ప్రశంసించబడుతుందా? అందులో ఎగ్జామినర్ హాల్ ఉంది, నువ్వు రాసిన పెన్ ఉంది, కూర్చుంది, సమస్తం ప్రశంసించబడ్డప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు? అంతే. నీకు వచ్చిన నాలెడ్జ్ కూడా గురువుల ద్వారానే వచ్చింది కాబట్టి అంతటికి ప్రశంస ఉంటే నీకు నిమిత్తం మాట్లాడేది. అట్ట కాకుండా నువ్వు ప్రత్యేకంగా అన్నప్పుడు అది చేయికైతే చేయికి షేక్ హ్యాండ్ ఇప్పించుకో, మెడకైతే మెడకు దండ వేయించుకో. అంటే దేనికి అరే ఇప్పుడు దేనికి ప్రశంస దేనికి సార్ అని అడుగు, వాళ్ళని అడగకు, నీవే అడుక్కో. అసలు ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, వెరీ గుడ్ అన్న, ఇది దేనికి, ఇది ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు చదువుకున్న ఎగ్జామ్లో, నువ్వు రాసిన ఎగ్జామ్లో, లేదా నువ్వు ఆ ప్రాసెస్లో ఉన్న సమిష్టి అంతటికి కలిపి నువ్వు చూస్తున్నావా? దెన్ నువ్వు ముక్త పురుషుడివి. సో తద్వారా ఈ సృష్టి ప్రతి కదలికలో, నీ ప్రతి కదలికలో సమస్తం భాగస్వామ్యం అయిందని తెలుస్తుంది. నేను ఇప్పుడు నా ఆత్మకథలో ఒక మాట రాసిన, జనాలు ఎవడన్నా ఫస్ట్ టైం చదివితే పిచ్చుతుంది వాడికి, అంటే నవ్వుద్ది కాదు. ఇలా పుస్తకం రాయడం వెనుక నా ఆత్మకథలో భాగస్వామి అయిన నా పెన్నుకి, అలాగే నేను కూర్చున్న కుర్చీకి కూడా నమస్కారం చేసిన. అంటే అవి ఏది లేకపోయినా లేదు, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, మనకెవరో భోజనం పెట్టారు, మనకెవరో నీళ్లు తెచ్చారు, నీళ్లు స్వామి తెచ్చాడు, ఆ దాని భాగస్వామ్యం ఉంది. ఆ భోజనం వండినవాడి భాగస్వామ్యం ఉంది, ఆ భోజనం వండినవాడు టమాటాలు ఎక్కడో కొనుక్కొచ్చాడు, వంకాయలు ఎక్కడో కొనుక్కొచ్చాడు, దాని భాగస్వామ్యం ఉంది, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాళ్ళ భాగస్వామ్యం. ఇవన్నీ కలిస్తే ఈ క్షణం మన నోట మాట పెగులుతుంది. తద్వారా ఎవడన్నా మెచ్చుకుంటే నా ఒక్క మూతినెట్లా మెచ్చుకుంటాడు? దీనికి మూల శ్రోతను మెచ్చుకుంటున్నాడు కదా. అందుకే దీన్ని ఏమన్నారు, ప్రతిదాన్ని నువ్వు ఏం ప్రశంసిస్తావు రా గుట్లే, పరమాత్మ అని చెప్పేసి బాత్కతావు అన్నారు. అంతే. అందుకే అంతా నాదేముందయ్యా, అంతా పైవాడిదే. అంటే అందరం కలిసి నా ద్వారా ఈ క్షణం ఈ పని జరుగుతుంది, అందులో నేను భాగస్వామి, నా చెయ్యి భాగస్వామి, నా ముక్కు నోరు అంతా భాగస్వామి. అంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అంటే సమస్తాన్ని మెచ్చుకుంటారు, తనను కూడా మెచ్చుకుంటున్నాడు అతను, తనను కూడా మెచ్చుకుంటాడు. ఆ విశ్వ సమస్తంలో తను కూడా బాగా. ఇది ఇలా దీనికి డిపిక్షన్ ఎట్లా చేయొచ్చు అంటే, నువ్వు హారతిస్తున్నావు, నీకు నువ్వు ఇచ్చుకుంటూ అందరికి ఇస్తూ మొత్తానికి తిప్పి మళ్ళీ నీకు నువ్వు ఇచ్చుకుంటున్నావు. అట్లా అంటే ఇట్లా విమర్శించిన సమస్తానికేనా? 100%. సో మనకు అది కూడా సమస్తానికైనా ఇప్పుడు ఏ సమస్య లేదు. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఇటు తీసి అటు పోస్తే ఏమి, అటు తీసి ఇటు పోస్తే ఏమి, అంటే అంటుకోద్దానికి. నీకు పొగడ్త వచ్చిన సమస్తానికి, విమర్శ వచ్చిన సమస్తానికి. సో మనకి ఏ బాధ లేదు. సమస్తము అన్న కరెక్ట్ అవగాహన కలిగితే సాక్షి భావన ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే. అట్లాంటి వాడే పొగుడుతున్నాడు, ప్రశాంతంగా ఉంటాడు. అందరూ అనుకుంటారు అసలు ఎంత స్థితప్రజ్ఞ అంటే, వీడు అర్థం చేసుకునేది ఏంటంటే, నేను ఈ క్షణం ఇట్లుందంటే అందులో ఎవరెవరి చొరవనో ఉంది, ఎవరెవరి కృపనో ఉంది. బోడి నేను ఒక్కడిని ఏం చేసిన, నేను లైమ్ లైట్లో కనిపిస్తున్నా. మన ముక్కు గనక పొట్టుడే ముందుకు వచ్చినట్టు, ఇప్పుడు ఎన్టీఆర్ ముక్కు ఎందుకంటే బయటికి పొడుచుకుని వచ్చింది కాబట్టి, మరి కాలే మరి అది కూడా ఉంది కదా. మరి గుండె, ఇప్పుడు ముక్కు షేపు అందమైంది, మరి గుండె షేపు అవి లోపల ఉన్నాయి కాబట్టి చర్చనీయాంశం అయితే లేవు. కానీ ముక్కు కంటే ఎక్కువ గుండె చాలా చాలా గొప్పగా పనిచేస్తుంది అది. సో ఇది నేను ఎప్పుడు 2012లో టెడెక్స్ టాక్ ఇచ్చిన, 13లో మొట్టమొదటిసారి ఢిల్లీ యూనివర్సిటీలో టెడెక్స్ టాక్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన టాక్. అది నా టాక్ తీసేసారు, కాంట్రవర్షియల్ కాబట్టి. అంటే నేను సత్యం చెప్తే జనాలకు నచ్చలే. ఇది ఇప్పుడు ఈ విషయంలో కాంట్రవర్సీ లేదు కదా? లేదు, నేను ఆ రోజు టాక్లో అట్లా చెప్పాను, కొన్ని విషయాలు చెప్పాను అట్లా. అంటే ఎవరైతే ఒకే అంశాన్ని పట్టుకొని జీవిస్తారో వాళ్ళంతా స్టూపిడ్ పీపుల్. ఓకే,
నువ్వు అన్ని దిక్కుల్లో ఒక ఫ్లవర్ ఒకటే రెక్క ఉంది ఇట్లా, అది ఫ్లవర్ లా అనిపించదు. ఫ్లవర్ అంటేనే అన్ని దిక్కుల్లో వికసించడం. సో ఎవాల్వ్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. అట్లనే ఇది నువ్వు గుర్తించాలి, అప్పుడే నువ్వు నిజంగా మనిషివి. నువ్వు చేసే ప్రతి పనులు అన్ని ఇన్వాల్వ్ అయిన గుర్తించు. అది గుర్తించలేదా నువ్వు ఈగోయిస్టిక్ అంతే. నీ ప్రతి కదలికల సమస్తము ఇన్వాల్వ్ అయిందని తెలుసుకో. నువ్వు ఒక అడుగు తీసి అడుగేస్తున్నావు అంటే ఎంటైర్ విశ్వం నీ దాని అడుగు తీసి దాని మీద వేసుకుంటుంది. ఓకే అన్న, అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పారన్న, చాలా చెప్పారు. అసలు ఎవరైనా ఏమైనా సాధించేది ఉందా? ఏం లేదు. ఏం సాధించలేదు అన్న. ఇప్పుడు ఉన్నదంతా నీదే అయితే కొనుక్కునేది ఏమనుందా? ఏం లేదు. అయిపోయి ఇప్పుడు ఉన్నదంతా నీదే అసలు. అంటే నేను చెప్పేది ఇండియాలో ఉన్న భూములన్నీ నీవే. ఓకే. అప్పుడు నువ్వు కొనేది ఏంది, అమ్మేది ఏం చెప్పు? ఏం లేదు, అంత మనదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న నీళ్లు చెట్లు మొత్తం నీవే. అడిగేది ఏమనుందా? ఏమీ లేదు. అట్లా వేరే అనేది లేకపోతే ఎవరి మీద ఏం సాధిస్తావు జర చెప్పు. ఇప్పుడు వేరేనే పడిపోతే సాధించడం ఆటోమేటిక్గా పడిపోతుంది కదా. కదలడం ఉంది, సాధించడం ఎక్కడ? మీరు ఎప్పటి నుంచో అంటారు మూమెంట్ టు మూమెంట్, అంతే. కదలిక ఉంది, నిరంతరం కదలడం ఉంది. ఆకులు కదులుతా ఉన్నాయి. ఇప్పుడు గాలి వల్ల ఆకులు కదులుతున్నాయా? ఆకులే గాలిని క్రియేట్ చేస్తున్నాయి, ఎవరికి తెలియదు. నోబడి నోస్. ప్రకృతే కదలిక అంతే. గుడ్డు ముందా పిల్ల ముందా అని అడిగితే రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్పారు. త్రివిక్రమ శ్రీనివాసరావు జోకేశాడు, మన కోడిపిల్లే ముందు, ఎందుకంటే కోడిపిల్ల ముందు ఉంటుంది, గుడ్డు ఎన్నికలు వస్తుంది అన్నాడు. కానీ నేను ఒక పుస్తకంలో చదివా, గుడ్డు ముందా పిల్ల ముందా అంటే నీ యొక్క మనసు ముందు అన్నాడు దానికి జవాబు. ఏ విధంగా అనుకోవచ్చు. అది ప్రశ్నిస్తున్న నీ మనసు ముందుంది, తర్వాత గుడ్డు ఉంది, తర్వాత పిల్ల ఉంది, ఆ తర్వాత నీ జవాబు ఉంది, దాని తర్వాత దానం ఏదైనా ఉంది. నీ మనసు మూతపడితే అసలు గుడ్డు లేదు, పిల్ల లేదు. ఇప్పుడు నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ క్లియర్ చేయాలంటే ఏం చేయాలంటే దిండేసుకుని పడుకో అంతే. నువ్వు నిద్రపోతే చూడు ప్రపంచమే డిసెపర్ అవుతుంది. సైలెంట్ ఉన్నది 40 రమణ మహర్షి వ్యాఖ్యలో అసలు చూసేవాడివి అంటూ నువ్వు లేకపోతే అసలు సమస్య ఎక్కడిది, ఆ సమస్యకు సొల్యూషన్ ఎక్కడ? నువ్వు చూస్తున్నావు కాబట్టి. కానీ ఆ చూస్తున్నది ఎవరు ఒక్కసారి చూడండి. సో నీ లక్ష్యము ఆనందమైతే జీవితం ఒకలాగా, నీ లక్ష్యము సాధించడం అయితే జీవితం మరొకలాగా. దుఃఖం. నువ్వు చాలా సాధిస్తావు కానీ నువ్వు సఫర్ అయితేనే ఉంటావు. నిన్ననే ఏదో పాలిటిక్స్ చూసిన, హర్యానాలో ఎక్కడో కుమారి శైలజా అని ఒక దళిత లీడర్ ఉంది, తనకి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రతిపాదించడమే బాధపడుతుందంట. అంటే ఇంత సాధించి చివరికి బాధ మిగిలింది. అంటే ఇన్ని రోజుల ప్రయత్నం కూడా అది భాగం కావచ్చు, దానికోసం పోరాటం. అదే అంటున్నా, అంటే నువ్వు ఏం చేస్తున్నా చివరికి నువ్వు స్ట్రగుల్లోనే నువ్వు ఎండ్ అవుతుంది, లైఫ్ బాధలోనే ఎండ్ అవుతుంది, సంఘర్షణలోనే ఎండ్ అవుతుంది. అంటే సమాధానం ఆమె చేతిలో పెట్టుకోలేదు. అంటే అది వ్యవస్థలో భాగం కాబట్టి. అంటే అదైతే ఆనందంగా ఉంటా అని అనుకున్నది, అట్లా అదైనా ఆనందంగా ఉండదు. ఎందుకంటే ఏది పదవి శాశ్వతంగా ఉండదు కదా, అది ఎప్పటికీ. ఎప్పుడైనా. సో ఇప్పుడు మన కంక్లూజన్ ఏంటంటే, నీలో వేరే ఉన్నంత వరకు నీవు ఉంటావు. అవును. వేరే అన్నదానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తే నీవంత ప్రాముఖ్యత నీకు నువ్వు ఇచ్చుకుంటావు, కోరుకుంటావు కూడా. వేరేది పడిపోవడమే ఆధ్యాత్మికత. నువ్వు 100 పుస్తకాలు చదువుతావా, 1,00,000 పుస్తకాలు చదువుతావా, 50 ఏళ్ళు సాధన చేస్తావా, గురువు దగ్గర శుశ్రూష చేస్తావా, డజంట్ మ్యాటర్. నీలో వేరే ఉందా నీకేం అర్థం కాలేదు. వారం రోజులకు మెలకువ ఎప్పుడున్నా ఈ తక్షణమే వేరే పడిపోయిందా అయిపోయింది, శేషాద్రి స్వామింగా అయిపోతాం. గురువు గారు చెప్పారంటే ఆయనకి ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వేరే పడిపోయిందంటే పోలికలు పడిపోతాయి, భోజనం పెడుతున్నాడు పడిపోతాయి, అన్ని పడిపోతాయి. ఆధ్యాత్మికత అంటే ఏంది గురువు గారు అన్నాడు తమిళ్లో, నువ్వు నన్ను భేదం పోతుంది, వేరే పడిపోగా స్వా కూడా పడిపోయా, ఏముంది అందులో అనంట. అన్నం తీసుకుని తిన్నాయంట. ఏంది నా ప్లేట్లో తీసుకుంటూ ఇంకా నాకు వేరే పోయింది అన్నట్టు కథ. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు నువ్వు జావు నాతోటి. ఆ తర్వాత అసలు రమణ మహర్షి చంద్రుడు అయితే తను సూర్యుడు అనమాట. ఓకే. రమణ మహర్షి అరుణాచలానికి సూర్యచంద్రుల కింద లెక్కవాళ్ళు. రమణ మహర్షి పరమ ప్రశాంతత. శేషాద్రి స్వామి దౌడకెట్టు కొట్టొచ్చు కూడా దీన్ని. దానికి కారణం ఏంది, వేరే లేదు అన్నది ఎవడన్నా ప్రదర్శిస్తే కోపం వస్తుంది అని. వేరే లేదంటే లేదు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు తింటున్నావు, స్వామి భోజనం అంటే పాటు తిను అని ఇచ్చాడు అనుకో, లేదండి నేను తర్వాత పడే దెబ్బ అంటే నువ్వు నా గది దగ్గరకు వచ్చినా కూడా మళ్ళీ వేరే క్యారీ చేస్తున్నావా. రమణ మహర్షి విచారణ చెయ్యి, చూసుకో, అంటే కొంచెం సాఫ్ట్, సాత్వికంగా. కొందరు అట్లా కాదు.
రమణ మహర్షి శేషాద్రి స్వామి ఇద్దరు ఒకరు చూసుకుని నవ్వుకునేవాళ్ళు అంతే, ఏ మాటలు ఉండేవి కాదు. మహామహులు ఇప్పుడు మీకు సమానమైన ఇంకొక ధీరుడు అక్కడ కూర్చున్నప్పుడు మీరు మౌనంలో ఉంటారు తప్ప ఏముండదు. ఇంకా ఎందుకు ఉండదు అంటే అద్దాన్ని చూసినట్టు ఉంటది. మాకు ఎనలేని క్వశ్చన్స్ అత్తే ఇది ప్రాబ్లం. కానీ మీరు కూర్చున్న కాడ ఏముండదు. కోపం వచ్చినంత మాత్రాన వ్యక్తి ప్రశాంతంలో లేడు అని మనం అనుకోవడానికి లేదు అస్సలు. అది నేను ఇప్పుడు నీకు నిజంగా కోపం రాకపోతే నువ్వు కోపం ఏమో చేయొచ్చు అసలు. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అంటాడు జస్టిస్ చౌదరిలా, అదంతా కోపంతోనే ఆవేశంతో చేసింది కాదు, యాక్టింగ్ అనగానే చేసింది, యాక్షన్ అనగానే. సో నిజంగా కోపం నటించిన వాడు చాలా మంచి పనులు చేసుకోగలుగుతాడు. తనకి ప్రాపంచికంగా వ్యక్తిత్వం కూడా బాగానే ఉంటది నటించేవానికి. కావాలని అంటే తెలిసి చేస్తున్నాడు కదా, అందుకని ఏ సమస్య లేదు. తెలిసి చేయడం అనేది చాలా ఉన్నత స్థితి. అంటే ఇప్పుడు నాకే కోపం లేదు, నాకు ఎవరితో పని లేకపోతే కోపం అవసరమే లేదు. కానీ ఇప్పుడు నువ్వేదో ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఎవరితోనో పని చేయించాలి, ఇప్పుడు నువ్వే ఉన్నావు పని చేయించాలి, ఆబ్వియస్గా అరవాల్సి వస్తుంది. మరి లోపటేమో ఏ కోపం లేదు ఎట్లా మరి? అందుకని యూ హ్యావ్ టు ఎనాక్ట్. నువ్వు వాళ్ళకి బుద్ధులు చెప్పినా శుద్ధులు చెప్పినా ఇదంతా ఉత్తదే అంత తెలుసుకునే చెప్పు. బుదిరకిచ్చేకాడ బుదిరకి ఇవ్వాలి, కోపానికి వచ్చేకాడ కోపాన్ని వేస్తేనే పని జరుగుతాయి. ముల్లా నసరుద్దీన్ భూబల్లాకి రకరకాల విషయాలు చెప్తున్నాడంట జీవితం గురించి. ఇట్లా ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల ఇంటున్న వ్యక్తికి బోర్ వచ్చింది. అసలు ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నారు, అసలు ఏమన్నా ఫలితం ఉందా అంటే, నాకు ఒక విషయంలో 100% క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఏంటంటే అతను నేను చెప్పేది ఏది వినడం లేదు, అందుకనే సరదాగా చెప్తున్నాను. సో అతను సంపూర్ణ విముక్తిలోనే ఉన్నాడు, నేను సంపూర్ణ విముక్తిలో ఉన్నా. నేను చెప్పేది అతను వింటలేడు, అతను నాకేమి చెప్పాడు. మా ఇద్దరి మధ్యన కుదిరింది సయోధ్య. జనరల్గా అన్న ఇప్పుడు మీరు కూడా ఇన్ని టాక్స్ చేసుకుంటూ వచ్చారు కదా, దాదాపు మీరు 2009 నుంచి అని చెప్తారు. ఎప్పుడన్నా మీకు అనిపించిందా అన్న నా సరిగా వింటున్నారు అసలు వేరే లేరు కదా ప్రవీణ్? అది మీరు 100% అసలు ఇప్పుడు ఈ మధ్య కాలం మనందరం లేదు. నాకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఈ వీడియోస్ ఇప్పుడు బాగా రీచ్ అవుతున్నాయి. జనరల్ నేను సార్ అన్నని అడుగుతున్నా, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిపోయారు, చాలా మంది మీకు కాల్స్ వస్తున్నాయి. ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా అసలు నా ఇంత పెరిగింది, అసలు ఎవరైనా మరి దీని ద్వారా మీరు అంటారా గట్టి మీద పడ్డారా, అసలు ఇదేమన్నా ఉన్నదా, దీన్ని ఇంకేమైనా నేను ఇట్లాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అంటే నేను ప్రశ్న. ఎవరన్నా వాళ్ళు అనుభవించిన స్థితిని చెప్తే వింటాను, కానీ నా అంతకు నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు నువ్వు ఎట్లున్నావు, లేకపోతే నేను చెప్పేది నీకు అర్థమవుతుందా, ఇది నాకు అసలు గుర్తు కూడా. ఇప్పుడు ఎవరైనా అంటారు అన్న పాజిటివ్ రెస్పాన్స్, నా లైఫ్ బాగుపడ్డది అంటారు, దానివల్ల మీరు సంతోషపడతారా? తాత్కాలిక ఆ క్షణం ఓకే ఆ క్షణం ఎందుకు సంతోషపడింది అంటే సంతోషము ఎమోషను వర్తమానంలో ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే జీవితంలో తలుచుకునేది లేదు ఇంకా. ఓకే నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నా అడిగేదని ఇంట్రెస్టింగ్ చెప్పి చుట్టుపక్కల చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, మళ్ళీ ప్రత్యేకంగా అక్కర్లే. లేదా ఒకవేళ నిజంగా గతాన్నే చర్చలోకి తీసుకురావాల్సి ఎమోషన్లెస్గా సమాచారం చర్చిస్తా. ఇప్పుడు ఎవరైనా బంధువులు కలుస్తారు, వారికి లేక కలిశారు, ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ విషయాలు కూడా చెప్పామనుకో, నేను 2 విషయాలను కన్సిడర్ చేస్తా. ఒకవేళ సమాచారం చెప్తే అందులో బాధ గీద ఎలాంటి ఎమోషన్స్ లేని సమాచారం చెప్తాను, లేదా నవ్వుకున్న సందర్భాలు చెప్తాను. ఓకే ఈ 2 తప్ప నేను ఎప్పుడు ఇంకా వేరే విషయాలు చర్చించను. అదర్వైజ్ ఒకవేళ చర్చించవలసి వస్తే వర్తమానంలో ఏం జరుగుతుంది, లేదా ఏదో పనిలో పడిపోవడం. నాకైతే 100% ప్రవీణ్ ఒక్క క్షణం కూడా నాకు అనిపించదు ఇప్పుడు అష్టావక్ర గీత యొక్క సారమే నా యూట్యూబ్ ఛానల్. అవును అంటే అది గుర్తించిన వాడు అదృష్టవంతుడు అంటే చెప్పడం నా ఉద్దేశం కాదు. అంటే నిష్కామ కర్మ అంటే ఏమిటో నేను చేస్తూ దాని గురించి మాట్లాడుతున్నా తప్ప కర్త లేకుండా ఉండి ఎలా పని చేయాలన్నది నువ్వు ఎంత చెప్పినా అర్థం కాదు. ఒక మనిషి ఏం చేసినా ఫలితం ఆశిస్తున్నాడు, గుర్తింపు ఆశిస్తున్నాడు, రికగ్నిషన్, అవార్డ్స్, లేకపోతే మనీ, రివార్డ్, సంథింగ్. అసలు నువ్వు ఏం ఆశించకుండా నీ శరీరం కదలాలంటే నీకు చాలా క్లారిటీ ఉండాలి. సో వేరే అన్నది సంపూర్ణంగా పడిపోతే తప్ప నీకు ఆ క్లారిటీ పుట్టదు అసలు. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే నువ్వు 10 మంది మధ్యలో ఉన్నా ఒక్కడి ఉన్నా నీలో ఏ మార్పు ఉండని స్థితి చూస్తావు. అంటే ఎక్కువ మేజర్ చేంజెస్ ఏమి ఉండవు. అంటే ఒంటరిగా ఉన్నా అట్లే ఉంటాడు, జనాల మధ్యలో ఉన్నా అట్లే ఉంటాడు, కొన్ని వేల మందిలో ఉన్నా కానీ అట్లా ఉండటం వల్ల ఉంటే
పడిపోతాయి. ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. ఇంకా నువ్వు ఎవరిని నిలుపుకోవాలనుకోవట్లే. ఇప్పుడు అంతెందుకు నేనే చెప్తున్నా, మనం ముగ్గురం స్నేహం నిలబెట్టుకునే ప్రయత్నమే చేయట్లేదు. అందుకే స్నేహం ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు దానంతగా నిలబడ్డది, పోటు ఎందుకు? మనిషి కట్టిన దానికైతే పోటు కావాలి. సో సహజంగా ఎస్టాబ్లిష్ అయింది అది. మనం స్నేహం కోసం తన సహజత్వానికి ఏదైతే దగ్గర ఉండన్నో, ఏ వ్యక్తులు అయితే దగ్గర ఉండన్నో, ఆ వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, విషయం కావచ్చు, అది మాత్రమే దగ్గర ఉంటది. మిగతా అన్ని పడిపోతాయి. మిగతావన్నీ ఆటోమేటిక్ గా పడిపోయిన వాటితో మనకు సంబంధం లేదు. ఒకవేళ ఇన్ని రోజులు అవి నాకు కావాలని నిలుపుకుంటాడో, అవంతా అనవసరమైన విషయాలను నిలుపుకుంటాను అన్నట్టు. బరువు అవుతుంది. నువ్వు ప్రయత్నం వల్ల ఒక స్నేహం నిలబెడితే ఖచ్చితంగా పోతుంది. పెట్టుడు మీసం ఎంతకాలం చెప్పినట్టు అక్కడ విత్తనాలు వేసిపోయినా 15 రోజులకు వచ్చేసరికి అది సూపర్, ఎవరి ప్రమేయం లేదు, దాంట్లో ఏది లేదు, నేచురల్. అదే మనం నిరంతరం గమనిస్తుంటే అసలు అందులో ఏ గ్రోత్ లేదు. అది మనిషి ఎక్కడ లేకపోతే అక్కడ ఎంత లష్ గ్రీనరీ ఉంటుంది తెలుసా. అసలు చిక్కుగా పెరుగుతాయి అసలు, అంతే. సో అంటే ఓవరాల్గా ఏ స్థితి అవుతుందో ఆ స్థితి అనేది మనం సహజంగా వచ్చే స్థితి ఫైనల్. మనం ప్రత్యేకంగా ఏది కూడా కోరుకోవాలని అనుకోవద్దు. అల్లు ఉంది, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా వచ్చేది ఎలాగ వస్తుంది, ఎట్లా వచ్చేది అలా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు అన్యాయంగా ఏది లేదు అని నువ్వు ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇస్తున్నప్పుడు తెలుస్తుంది నీకు వేరేనా నీ సొంతమా, ఇస్తుంటే తెలుస్తుంది నీకు. అక్కడ నీ మైండ్ రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, నీ చేతి వదులుతున్నా మైండ్ పట్టుకున్నా, మైండ్ వదులుతుందా? నీకు నువ్వే ఇచ్చుకున్నప్పుడు అసలు నువ్వు ఎట్లిస్తావు తెలుసా, ఇట్లా చేస్తా. అదే స్పెషల్గా ఇవ్వడం ఏమి ఉండదు. ఇప్పుడు చాలా మంది స్వామీజీలు ఏదైనా ఉంటే తీసి ఇట్లా వేస్తారు. నిజానికి అది కరెక్ట్ వే ఆఫ్ గివింగ్ అన్నట్టు. ఓకే, నువ్వు జాగ్రత్త చేసి ఇస్తున్నావు అంటే మైండ్ పట్టుకున్నా. ఇగో చూడమ్మా జాగ్రత్త, ఇట్లా పెట్టుకో, జోలు పెట్టుకో. అదే మీరు అన్నట్టు అన్న, ఇదివరకు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. నా ఫ్రెండ్ ఒకప్పుడు 10,000 ఇచ్చి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి మరి జాగ్రత్త రా అని చెప్పిండు అంటే, నీ చేతులు వదులుకున్నాయి, నీ మైండ్ పట్టుకున్నాయి రా డబ్బుల్ని. అసలు డబ్బులు వద్దు అంటే చాలా మటుకన్నా, అంటే వస్తువులు ఇచ్చినా, ఒక సమాచారం చెప్పినా, ఏదైనా అతి జాగ్రత్త చెప్తారు అంటే ఆ మైండ్లో పట్టుకునే ఉన్నది వాళ్ళకు, అంతే కదన్నా. ఇంకొకటి వీళ్ళు మెచ్చుకోవాలని కూడా కోరుకుంటారు. నేను వస్తువు ఇచ్చినా నన్ను గుర్తింపి. ప్రకృతిలో లేదు కానీ ఇది ప్రపంచంలో ఉంది. ఎంత బాగుంది చెట్టు, అసలు చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇక్కడ లేక ఇది మనుషులు చేయ బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.